ఇప్పుడు అబ్బా స్టార్ట్ అయింది అసలైన పాయింట్స్. ఆయిషా వర్సెస్ తనుజ. కత్తిలాంటి పాయింట్స్ దింపింది ఆయిషా లిటరల్లీ. ఆడియన్స్ ఏమనుకుంటున్నారో పాయింట్స్ అంతా సూపర్ గా ప్లేస్ చేసింది. కానీ బిగ్ బాస్ టీం తనుజ గారికి అన్యాయం చేసింది అనిపించింది. ఎందుకంటే తనుజ ఎక్స్ట్రాడినరీగా డిఫెండ్ చేసుకుంది. ఆ పాయింట్స్ అన్ని వేయకుండా ఏవో 2 పాయింట్స్ వేసి డన్ చేసేస్తారు అంతే. మీ వల్ల మిగతా అమ్మాయిలు అందరికీ అన్ఫేర్ జరుగుతుంది. కొన్ని బాండ్స్ మీకు ఫేవర్ గా ఉంటాయి కదా, దాని వల్ల ఏంటంటే బర్నీ గారు గేమ్ పోతుంది. బర్నీ గారు ఎవరైనా చిన్న బేబీయా? ఆయనకి తెలుసు ఆయన ఎందుకు ఈవిని కూతురు ఇలా బాండ్స్ పెట్టుకుంటున్నారు. అక్కడ అందరికీ ఫేక్ బాండ్సే. స్టార్ మాలో చాలా సీరియల్స్ ఉన్నాయి, ఇక్కడ మీ సీరియల్ ఏమి నడపాల్సిన పని లేదు. నెక్స్ట్ లెవెల్ పాయింట్. నెక్స్ట్ 2 థింగ్సే వచ్చి మీకు, ఒకటి ఆడవడం, ఒకటి అరవడం. ఎందుకు చేస్తారో ఎవరికి తెలియదు. ఇప్పుడు దీని తర్వాత నేను ఇలా అన్నాను కదా, వెళ్ళి బర్నీ గారి దగ్గర కూర్చొని నానా నేను అలా అన్నానా, నేను అలా చేశానా అని చెప్పి ఏడుస్తారు. ఇంత తప్ప ఇంకేం చేయలేదు. కానీ ఆవిడ నిజంగా స్ట్రాంగ్ గా నిలబడి ఆడడం లాంటివి ఏం చేయలేదు. నెక్స్ట్ అందరూ ఫ్యామిలీ వదిలేసే వచ్చారండి. మీ వల్ల అందరికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ఎలా ఉందంటే ఒక నాన్న లేక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఫినాలే వరకు వచ్చేస్తాం అన్నట్టుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. యాక్చువల్లీ సీజన్ అలాగే ఉంది. ఏ గేమ్ అయినా ఇండివిజువల్ గా ఆడాలి అండ్ నెక్స్ట్ పొటెన్షియల్ ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. ఇక్కడండి తను దొరికిపోయింది కొన్ని పాయింట్స్ లో ఆయిషా గారు. అది తనుజ స్పాంటనిటీగా తిప్పికొట్టడం గ్రేట్ లిటరల్లీ. తనుజ గారి పాయింట్స్ వచ్చేద్దాం. మరి నువ్వు ఇప్పుడు నాకు బాల్ దొరకలేదని ఏడ్చావు కదా, ఏడ్చి ఇంత గందరగోళం చేసావు కదా, నాకు కావాలి నాకు దొరకాలి ఆ డీల్ ఉంది కదా అది కదా అని. మరి ఇక్కడే దొరికిపోయావు నువ్వు ఫస్ట్ డేనే ఇండివిజువల్ అన్నావు. మరి నువ్వేం చేసావు అని చెప్పేసి అనమాట. ఇక్కడ సెకండ్, ఇక్కడ అందరికీ బాండ్స్ ఉంటాయి, నాకు ఒకదానికి కాదు. ఇక్కడ బాండ్ ఉండాలి, అందరికీ ఒకటి సపోర్ట్ ఉండాలనుకుంటారు. అంతెందుకు నువ్వు అనుకోలేదా ఇప్పుడు మరి నీకు సపోర్ట్ ఉండాలనుకున్నావు కదా, అదే జరుగుతుంది. అండ్ నేనే నీకు కనిపిస్తున్నాను అంతే అని చెప్పి తను చెప్పింది. ఏం ఇండివిజువల్ కాలేదో పాయింట్ చెప్పంటే నాకు గుర్తులేదంట. నాకు గుర్తులేదన్నప్పుడు ఆ పాయింట్ ఎందుకు తీసావు అని చెప్పేసి కొంచెం గట్టిగానే చాలా గట్టిగానే డిఫెండ్ చేసుకుంది. అండ్ ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి తను డిఫెండ్ చేసుకుంది, నెక్స్ట్ లెవెల్ డిఫెండ్ చేసుకుంది అన్ని పాయింట్స్ ని కూడా. అసలు అది ఎందుకు బిగ్ బాస్ టీమ్ వేయలేదో నాకైతే అర్థం కావట్లేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అది వాళ్ళిద్దరి మధ్య జరిగింది. మీకేమనిపించింది? మీ ఒపీనియన్ మీరు కింద కామెంట్ చేయండి.